నమస్తే, వెల్కమ్ టు సిటీ 24/7 టాప్ డిబేట్. నేను సురేష్. ఫైబర్ నెట్ వివాదాల నెట్గా మారింది. ఎప్పటి నుంచో పాతుకుపోయిన వైసీపీ అనుకూల ఉన్నతోద్యోగులు కొత్త చైర్మన్ జీవీ రెడ్డి మాట లెక్క చేయడం లేదు. ఈ మాట ఆయనే స్వయంగా మీడియా వేదికగా ప్రకటించారు. ఇర్రెగ్యులర్ సిబ్బందిని తొలగించాలని తాను ఆదేశించిన ఎండీ దినేష్ పట్టించుకోలేదని, ఫలితంగా వారందరికీ పని చేయకుండానే 1.5 కోటి జీతం చెల్లించాల్సిన పరిస్థితి వచ్చిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాదు, ఎండీ దినేష్కు అండగా ఉంటున్న 3 అధికారులపై జీవీ రెడ్డి వేటు వేశారు. కూటమి ప్రభుత్వం వచ్చిన ఈ 9 నెలల్లో ఒక్క ఫైబర్ నెట్ కనెక్షన్ కూడా ఇవ్వలేదని, పైగా ఫైబర్ నెట్కు 377 కోట్ల జీఎస్టీ ఫైన్ వేసినా ఎవ్వరూ తనకు చెప్పలేదని జీవీ రెడ్డి మండిపడ్డారు. ఇదంతా చూస్తుంటే గత మేనేజ్మెంట్తో కలిసి కుట్ర చేస్తున్నారా అనే అనుమానం వ్యక్తం చేశారు. ఇంతకీ ఫైబర్ నెట్లో కుట్ర నిజమేనా? ముందుగా ఈ అంశంపై డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి విజయకిరణ్ గారు. నమస్తే అండి. అలాగే కాంగ్రెస్ నుంచి స్టేట్ మైనారిటీ అబ్జర్వర్గా ఉన్నటువంటి షేక్ బాజీ గారు. నమస్తే సార్. సిపిఎం నాయకులు అలాగే రాష్ట్ర వ్యవసాయ కార్మిక సంఘం అధ్యక్షులు వెంకటేశ్వర్లు గారు కూడా అందుబాటులో ఉన్నారు. నమస్తే అండి. సీనియర్ జర్నలిస్ట్ రాజకీయ విశ్లేషకులు కృష్ణాంజనేయులు గారు కూడా. నమస్తే కృష్ణాంజనేయులు గారు. జీవీ రెడ్డి గారు ఆయన ఛార్జీ తీసుకున్న తర్వాత, అంటే చైర్మన్గా, ఏపీ ఫైబర్ నెట్ చైర్మన్గా ఆయన డిసెంబర్లో మీడియాతో మాట్లాడారు. ఫైబర్ నెట్ పరిస్థితి ఎలా ఉంది, ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు పడుతున్నటువంటి విషయాన్ని, అలాగే లెక్కకు మించి ఉద్యోగులు ఉండటాన్ని, వారి జీతభత్యాల గురించి కూడా 2019కి 2024 మధ్యలో వచ్చినటువంటి ఆ తేడాలు, అంటే గత టీడీపీ ప్రభుత్వ హయాంలో స్టార్ట్ చేసినటువంటి ఈ సంస్థ ఆ తర్వాత ఏదో ఎంప్లాయ్మెంట్, వైసీపీ సంబంధించిన వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ లాగా మారింది. అవసరం లేకున్నా, పని లేకున్నా కూడా వందల సంఖ్యలో ఎంప్లాయీస్ని తీసుకున్నారు అని చెప్పేసి అప్పుడే ఒక 400 మందిని టర్మినేట్ చేస్తున్నాం అని చెప్పేసి అన్నారు. మళ్ళీ 2 నెలల తర్వాత ఈరోజు మీడియా ముందుకు వచ్చారు. ఈ 2 నెలల్లో ఆయన చెప్పినది ఒక్క పని కూడా జరగలేదు, 400 మందిని తీసేయమంటే ఆ ఫైల్ మీద సంతకం కూడా పెట్టలేదు, పైగా ఈ 2 నెలల పాటు వాళ్ళకి పని చేయకుండానే జీతాలు కూడా ఇచ్చారని చెప్పేసి. అంతేకాదు, జిఎస్టీకి సంబంధించినటువంటి నోటీసులు వస్తే గత నెల 20వ తారీఖు కనీసంగా ఈయనకి ఇన్ఫర్మేషన్ కూడా చెప్పలేదు. జిఎస్టీ ఆఫీస్లో తెలిసిన వాళ్ళ ద్వారానే నాకు తెలిసింది. ఎందుకంటే జీవీ రెడ్డి గారు మనందరికీ తెలుసు, ఆయన ఆడిటర్గా ఉన్నారు కాబట్టి, ఆయన బై ప్రొఫెషన్ ఆడిటరు రాజకీయాల్లోకి రాకముందు నుంచే. కాబట్టి ఆ రకమైనటువంటి పరిచయాలతో నాకు అట్లా తెలిసింది తప్ప నాకు ఏపీ ఫైబర్ నెట్లో ఎవరూ కూడా చెప్పలేదు. 377 కోట్ల రూపాయలు వాళ్ళు ఇచ్చిన నోటీసులకి రెస్పాండ్ అవ్వకపోవటం మూలంగా జిఎస్టీ ఫైన్ వేస్తే ఇప్పుడు ఎక్కడి నుంచి తీసుకొచ్చి కట్టాలి? అసలు ఈ సంస్థగా అంత పరిస్థితి లేదు. మొత్తంగా చూస్తుంటే దీనికి ఎండీగా ఉన్నటువంటి దినేష్ కుమార్, ఆయన వ్యవహార శైలి అసలు ఏపీ ఫైబర్ నెట్ని దివాలా తీయించాలి వాంటెడ్లీ అన్న విధంగా ఉంది అని చెప్పేసి ఆయనకు అనుకూలంగా ఉన్నటువంటి, ఎటువంటి పనులు చేయనటువంటి ఒక 3 అధికారులని స్పాట్లో టర్మినేట్ చేస్తున్నామని చెప్పారు. సరే, మరి ఆ 3 అధికారులని టర్మినేట్ చేస్తున్నానన్నప్పుడు మరి ఐఏఎస్ అధికారి మీద చర్యలకి మేబీ జీవీ రెడ్డి గారి దీంట్లో పరిధిలో లేదేమో. మరి దానికి సంబంధించి ఆయన ఏం చేస్తారో చెప్పలేదు. లేకపోతే సిఎస్కి లెటర్ రాస్తాను అంటున్నారు. ఎలా చూడాలి సార్ ఇదంతా? అంటే ఇది ఏపీ ఫైబర్ నెట్ సంబంధించి ఇప్పటికి కూడా గత ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి ఏ అవకతవకలు బయటికి రాకూడనట్టుగా వీరి యాక్షన్స్ అన్నీ ఉన్నాయని చెప్పేసి ఆయన మాట్లాడుతూ అవుతుంది. సురేష్ గారు నమస్తే. నమస్కారం సురేష్ గారు. సార్ మీ వాయిస్ ఫ్రీజ్ అవుతుంది సార్, సిగ్నల్ ప్రాబ్లం ఉన్నట్టుంది. రైట్ సార్, మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. విజయకిరణ్ గారు, గుడ్ ఈవినింగ్ అండి. సార్ ఏంటి సార్ జీవీ రెడ్డి గారు ఆక్రోశం? ఆయన అసలు ఇక నేను అసలు పని చేయాలా లేదో నాకు అర్థం కావడం లేదు, లేదంటే అవసరమైతే తప్పుకుంటానని కూడా చెప్పేసి అన్నట్లుగా వార్తలు వస్తున్నాయి.
సార్ గుడ్ ఈవినింగ్ అండి. మీకు ప్యానెల్ సభ్యులకి ప్రేక్షకులు అందరికి కూడా గుడ్ ఈవినింగ్ అండి. ఇప్పుడు ఆయన ఫైబర్ నెట్కి కన్సర్న్డ్ చైర్మన్గా ఉన్నారు. ఆయన ఈ మధ్యకాలంలో కొన్ని ఏదైతే ఎక్సెస్ ఎంప్లాయీస్ ఉన్నారో సరైనటువంటి ఆథరైజేషన్ లేకుండా అన్వాంటెడ్గా వాళ్ళ వాళ్ళ అవసరం లేకపోయినా సరే సంస్థ మీద భారం పడేలాగా 400 మందిని రిక్రూట్ చేశారు. వాళ్ళందరూ కూడా వాళ్ళ వైసీపీ కార్యకర్తలుగానో లేదు అక్కడుండే అధికారులకి అనుకూలంగానో మరి ఏదన్నా లాలూచీల వలన ఏదైనప్పుడు కూడా ఒక 400 మంది ఎంప్లాయీస్ని ఆయన చైర్మన్ అయిన వెంటనే తీసుకున్నటువంటి మొట్టమొదటి నిర్ణయం వీళ్ళ అక్రమంగా వీళ్ళని రిక్రూట్ చేశారు కాబట్టి వీరిని తీసివేయాలనేటువంటిది ఆయన ఫస్ట్ ఇచ్చినటువంటి ఆదేశాలు. ఈయన చేయగలుగుతారు తప్ప దాన్ని ఇంప్లిమెంట్ చేయాల్సింది ఎండి గారు. అయితే ఆ ఫైల్ని క్లియర్ చేయకుండా ఆ ఎంప్లాయీస్నే కంటిన్యూ చేస్తూ వాళ్ళకి శాలరీస్ ఇస్తూ సంస్థకి అవసరం లేని అనవసరమైనటువంటి ఖర్చునంతా కూడా సంస్థ పైన భారం పడేలాగా చేయటం ద్వారా జీవీ రెడ్డి గారిని చేసుకున్నటువంటి నిర్ణయం ఏమన్నా తప్పుగా ఉంటే లేదు అందులో ఏమన్నా మిస్టేక్స్ ఉంటే వారితో కూర్చొని మాట్లాడుకొని ప్రభుత్వంలో కూడా మాట్లాడుకొని దానికి చేసి ఉంటే అది ఒక పారదర్శకంగా ఉండేది. ఇక్కడ చూస్తూ ఉంటే ఏమనిపిస్తూ ఉందంటే ఖచ్చితంగా ఆ ఎంప్లాయీ రిక్రూట్ చేసుకునే సమయంలో భారీ ఎత్తున డబ్బులు చేతులు మారి ఉండి ఉంటాయి. ఇప్పుడు వారిని కానీ తీసేస్తే ఆ జరిగినటువంటి విషయం మొత్తం కూడా బయటకు వచ్చిద్దేమో అన్నటువంటి ఒక భయంతో తీలేదేమో అనేటువంటిది జరుగుతున్న సినారియోని చూస్తే మనకు అర్థమవుతా ఉంది. రెండోది, ఈ కేబుల్ అనేది చాలా 2019 నుంచి 24 వరకు ఒక పెద్ద మాఫియా రాజ్యంగా నడిచిందండి. ఉదాహరణకి చెప్తాను, గుంటూరుకు సంబంధించి ఒక వైఎస్ఆర్సిపికి సంబంధించిన అంతకుముందు అతని వ్యాపారం కూడా కేబుల్ ఉండేది. అతను ఏం చేశాడంటే ఒక కేబుల్ నెట్వర్క్, ఒక ప్రైవేట్ కేబుల్ నెట్వర్క్ తీసుకొని ఫైబర్ నెట్కు ఉన్నటువంటి కనెక్షన్స్ మొత్తం కూడా వాళ్ళు నెక్స్ట్ అనే ఒక ఇది పెట్టి, పేరు చెప్పడానికి కూడా ఏముందిలేండి, గుంటూరు నగర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిప్యూటీ మేయర్ ఈ ఫైబర్ నెట్ కనెక్షన్స్ మొత్తం కూడా అదేదో వాళ్ళ జేబులో సంస్థలాగా అందులో ఉన్నటువంటి కనెక్షన్స్ మొత్తం కూడా ఈ సంస్థకి షిఫ్ట్ చేపించారు ఫస్ట్ ఫేజ్లో. తర్వాత వేరే ఇప్పుడు సిటీ కేబుల్ లేదా వేరే కనెక్షన్స్ ఉంటే వాళ్ళందరినీ కూడా బెదిరించి వాళ్ళ కనెక్షన్స్ కూడా లాక్కున్నటువంటి పరిస్థితి. అంటే ఇక్కడ ఏం జరుగుతూ ఉంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఫైబర్ నెట్కున్న కనెక్షన్స్ మొత్తం కూడా ఏరియా వైజ్గా డిస్ట్రిబ్యూట్ చేసుకొని ఆ ఏరియాస్ అన్ని కూడా అమ్ముకున్నారు. ఒక్క గుంటూరులోనే కోట్ల రూపాయల్లో చేతులు మారినాయి. ఒక్క గుంటూరులోనే ఒక్కొక్క ఏరియాకి 20 లక్షలు 25 లక్షల రూపాయలు చొప్పున తీసుకొని ఏరియాస్ డిస్ట్రిబ్యూట్ చేశారు ఇన్ని ఏరియాస్కి. ఎందుకంటే ఆల్రెడీ ఏపీ ఫైబర్ నెట్ ఎగ్జిస్టింగ్లో ఉంది, ఆ కనెక్షన్స్ లైవ్లో ఉన్నాయి. అది గవర్నమెంట్కి సంబంధించినటువంటి సంస్థ కాబట్టి ఆ కనెక్షన్స్ కూడా ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులే ఉన్నారు కాబట్టి డైరెక్ట్గా స్ట్రైట్ అవే ఫైబర్ నెట్ కనెక్షన్స్ అన్నీ కూడా ఆ ప్రైవేట్ సంస్థకి తీసేసుకున్నారు. ఇట్లా ఒక్క గుంటూరులోనే ఇన్ని కోట్ల రూపాయల స్కామ్ జరుగుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని వందల కోట్ల రూపాయల స్కామ్ ఇది. దాన్ని ఖచ్చితంగా దానికి సంబంధించి ఏమేమి జరిగిందనే దాని మీద విజిలెన్స్ ఎంక్వైరీకి కాల్ఫర్ చేస్తే ఉన్నటువంటి అధికారులు కనీసం విజిలెన్స్ వాళ్ళకి సహకరించట్లేదు. ఇవాళ జీవీ రెడ్డి గారు చెప్పే ప్రతి ఒక్క పాయింట్ కూడా కనీసం ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ వేయాల. ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫస్ట్ ఫేజ్లో అక్టోబర్లో వేయాల్సింది వేయకపోగా మరొక అవకాశం డిసెంబర్లో ఇస్తే ఈయన తెలుసుకొని వేశారు కాబట్టి 9 కోట్ల రూపాయలు డబ్బులు రావాల్సినటువంటి క్లెయిమ్స్ వచ్చినాయి. అది కాకుండా ఒకవేళ వేయకపోతే ఇంకొక 27 కోట్ల రూపాయలు కూడా అప్పులకు సంబంధించి వీళ్ళు దీనికి సంబంధించిన దాంట్లో 27 దరిదాపు 30 కోట్ల రూపాయలని లాభం చేకూరేలాగా, అంటే నష్టం జరగకుండా లాభం చేకూరేలాగా అతను చేసినటువంటి పని. అదే కాకుండా ఇప్పుడు జిఎస్టికి సంబంధించి కూడా ఒక 370 కోట్ల రూపాయల వరకు హైకోర్టులో కేసు జరుగుతూ ఉంటే కనీసం దానికి రిప్లై వేయలేదు. రిప్లై వేయకపోగా దాని కనీసం జరుగుతున్నటువంటి విషయాన్ని అధికారులు వీరి దృష్టికి తీసుకురాలేదు. అంటే టోటల్గా సంస్థని దివాలా తీపిచ్చేటువంటి ఒక పెద్ద కాన్స్పిరసీ నడుస్తూ ఉంది. కారణం ఏంటంటే
2019 నుంచి 24 వరకు ఏపీ ఫైబర్ నెట్కి సంబంధించినటువంటి కనెక్షన్స్ మొత్తం కూడా వైఎస్ఆర్సీపీ నాయకులు ఆ ప్రాంతాల్లో వాళ్ళ ఒక కేబుల్ నెట్వర్క్ పెట్టుకొని ఆ నెట్వర్క్స్ని డెవలప్ చేసుకోవడం కోసం ఈ ఏపీ ఫైబర్ నెట్ కనెక్షన్స్ మొత్తం కూడా వాళ్ళు లాక్కున్నటువంటి పరిస్థితి. అంతేకాకుండా మిగతా కేబుల్ ఆపరేటర్లకు ఉన్నటువంటి కనెక్షన్స్ వైర్లు మొత్తం కూడా కట్ చేసి కుప్పలేసినటువంటి పరిస్థితి. ఇట్లా ఈ విధంగా సంస్థనే నిర్వీర్యం చేసి, అంటే ఒక్క గుంటూరులోనే ఇన్ని కోట్లు జరిగితే రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని కోట్లు అయి ఉంటాయి, ఆ అన్ని కోట్లలో అధికారుల పాత్ర ఎంత, వారికి ఎంత చేతులు మారినాయి, ఇది ఒక పెద్ద తీగ లాగితే డొక్క కదిలితేనేటువంటి భయంతో అధికారులు సహకరించట్లేదు. కాబట్టి ఒక కూటమి ప్రభుత్వంలో ఒక కమిట్మెంట్ ఉన్న నాయకుడిగా ఆ సంస్థని బాగుపరచాలనేటువంటి ఒక దృఢ సంకల్పంతో ఈరోజు జీవీ రెడ్డి గారు చేసినటువంటి కృషిని పార్టీలకు అతీతంగా అందరం కూడా ముక్త కంఠంతో హర్షించి అతనికి అండగా నిలవాల్సినటువంటి పరిస్థితి కళ్ళకు కట్టినట్టు కనపడతా ఉంది. కాబట్టి ఇది అంతా కూడా అటు ఎంప్లాయీస్ కానీ, ఇటు ఫైబర్ నెట్కి సంబంధించిన కనెక్షన్కి సంబంధించి కానీ ఇదంతా కూడా వ్యవస్థీకృతంగా ఒక మాఫియా లాగా తయారైంది. దీన్ని అరికట్టాలంటే ఖచ్చితంగా చాలా గవర్నమెంట్ కూడా ఇన్వాల్వ్ అవ్వాల్సిందే. ముఖ్యమంత్రి గారి స్థాయిలో ఇన్వాల్వ్ అయితే కానీ ఇది ఏదో సాదాసీదా స్కామ్ కాదు, వేల కోట్ల రూపాయల్లో స్కామ్ నడుస్తుంది. కాబట్టి దీనికి తక్షణం ప్రభుత్వం కూడా ఖచ్చితంగా నేను అనుకుంటా ఉన్నాను, రేపో మర్నాడో ఖచ్చితంగా దీనిపైన గవర్నమెంట్ చాలా సీరియస్గా యాక్షన్ తీసుకోబోతా ఉందండి. రైట్, ఓకే కిరణ్ గారు. కృష్ణాంజలి గారు, జీవీ రెడ్డి గారి ప్రెస్ మీట్ చూసే ఉంటారు. ఆయన అసలు చాలా నిస్సహాయంగా ఉంది పరిస్థితి అన్నట్లుగా చెప్తున్నారు. అంటే చైర్మన్గా నాకు ఎటువంటి విలువ ఇవ్వడం లేదు, నా మాట ఎవరు లెక్క చేయడం లేదని చెప్పేసి. ఇటువంటి పరిస్థితి గతంలో మనం ఎప్పుడు చూడలేదు. మరి ఎందుకని ఈ రకంగా ఉంది? ఆయన అన్నట్టు నిజంగానే గత ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి అవకతవకలన్నీ బయటపడకుండా ఉండడానికి అసలు సంస్థనే లేకుండా చేయాలనే ఒక కుట్ర జరుగుతోందని చెప్పేసి ఆయన చెప్తున్న మాటల్లో ఎంతవరకు సమంజసంగా ఉన్నాయి? ఇకపోతే అసలు దీన్ని రివైవ్ చేయడానికి పూర్తి స్థాయిలో ప్రయత్నాలు చేయాల్సింది పోయి 9 నెలల్లో ఆ ప్రయత్నం ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. ఈ అధికారులు ఎవరు కూడా కనీసంగా మీటింగ్ కూడా పెట్టుకోలేదని చెప్పేసి ఆయన చెప్తున్నటువంటి మాటలు ఎలా చూడాలి సార్ ఇది? సురేష్ గారు నమస్తే. ప్యానల్ మెంబర్స్ అందరికి కూడా నమస్కారం. మిత్రులు విజయ్ కిరణ్ గారు దాని బ్యాక్గ్రౌండ్కి సంబంధించినటువంటి కొన్ని విషయాలు చెప్పారు. ఆల్రెడీ గతంలో ఉన్నటువంటి కుంభకోణాలకు సంబంధించినటువంటి వ్యవహారం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో జరిగినటువంటి కుంభకోణం, దీని కేంద్రంగా జరిగినటువంటి వైసీపీ సోషల్ మీడియా రిక్రూట్మెంట్స్ కోసం, వైసీపీ సోషల్ మీడియాలో పనిచేసేటువంటి వాళ్ళ కోసం డబ్బులు ఇచ్చేటువంటి, శాలరీలు ఇచ్చేటువంటి దాని కేంద్రంగా దీన్ని ఏపీ ఫైబర్ నెట్ వినియోగించుకొని కుంభకోణానికి పాల్పడ్డారు. దాని మీద ఎంక్వైరీ కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి. అంటే వైసీపీ చేసినటువంటి అనేకమైనటువంటి అక్రమాలు, అరాచకాలు ఇవన్నిటికీ ఏపీ ఫైబర్ నెట్ కూడా ఒక నిదర్శనంగా మనం చెప్పుకోవచ్చు. దాని మీద ఖచ్చితంగా అది ప్రజాధనం కాబట్టి జరిగినటువంటి దుర్వినియోగానికి సంబంధించినటువంటి వ్యవహారంలో ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. దానికి సంబంధించినటువంటి విజిలెన్స్ ఎంక్వైరీ జరుగుతుందని అంటున్నారు కదా, అది జరగటానికి సంబంధించినటువంటి అభ్యంతరాలు చెప్పారు. ఏం అవాంతరాలు ఉన్నాయనే దాని మీద అవన్నీ కూడా నిగ్గుదేయాల్సినటువంటి అవసరం. ఇక ఎంప్లాయీస్కి సంబంధించినటువంటి విషయంలో ఎంప్లాయీస్ తొలగింపుకు సంబంధించినటువంటి వ్యవహారం ఇవన్నీ కూడా కొన్ని టెక్నికల్ విషయాలని జీవీ రెడ్డి గారు చెప్పారు. ఆయన ఎక్కడెక్కడో పనిచేసేటువంటి వాళ్ళు, వైసీపీ సోషల్ మీడియాలో పనిచేసేవాళ్ళు, అసలు ఇక్కడ పనిచేయనటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అవన్నీ కూడా ఇక్కడ ఈ పేరోల్స్ లో ఉన్నారు. ఆ పేరోల్స్ లో ఉన్నటువంటి వాళ్ళందరినీ వీళ్ళు గుర్తించి వాళ్ళ ముందు తొలగిస్తే వాటికి మళ్ళీ శాలరీస్ పోకుండా ఉంటాయి కదా, వాటి మీద చేసినటువంటి దాని మీద అది ఇంకా పేరోల్స్ లో ఉన్నటువంటి అంశాలు. అదేవిధంగా గవర్నమెంట్ ఎంప్లాయీస్ అనుకోండి, వాళ్ళని తొలగించడానికి జీవీ రెడ్డి గారికి ఆయనకేం అధికారం ఉండదు, ప్రభుత్వ చర్యలు తీసుకోవాలి. ఇక్కడ నాకు అర్థమవుతున్నటువంటి అంశం ఏంటంటే, జీవీ రెడ్డి అనేటువంటి వ్యక్తి ఏపీ ఫైబర్ నెట్కి సంబంధించినటువంటి చైర్మన్. ఆయన నామినేటెడ్ పోస్ట్. ఆయన లేవనెత్తినటువంటి చాలా అంశాలన్నీ కూడా ఈ ప్రభుత్వ పనితీరుని ప్రశ్నించేటువంటి విధంగా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత ప్రభుత్వ పనితీరుని ప్రశ్నించేటువంటి విధంగా ఉన్నాయి. ప్రభుత్వం అంటే ఎవరు? ప్రభుత్వం అంటే ప్రజల ద్వారాగా ఎన్నికైనటువంటి ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు. ఎవరైతే ఫైబర్ నెట్ ఎవరి పరిధిలోకి వస్తుంది? మరి నాకు తెలిసి అయితే ఐటీ శాఖ పరిధిలోకి వస్తుంది.
అనుకుంటున్నాను. మంత్రిత్వ శాఖ సంబంధించినటువంటి విషయంలో ఐటీ శాఖ ఎవరి పరిధిలో ఉంది? బహుశా మరి నారా లోకేష్ చేతిలో ఉన్నట్టుంది. మరి అదేవిధంగా ప్రభుత్వం అంటే మంత్రిత్వ శాఖ, అదేవిధంగా కార్యనిర్వాహక వ్యవస్థ, అక్కడ ఉండేటువంటి ఎండి కానివ్వండి, ఈడీలు కానివ్వండి, వీళ్ళందరూ కూడా ఐఏఎస్ ఆఫీసర్స్, సబ్ కలెక్టర్లు, అదేవిధంగా కలెక్టర్ స్థాయి అధికారులు వాళ్ళందరూ ఉన్నారు. ఇది ప్రభుత్వం అంటే. అండ్ ఈ ప్రభుత్వము ఇప్పుడు మాట్లాడినటువంటి వ్యక్తి ఎవరు అంటే నామినేటెడ్ పోస్ట్లో ఉన్నటువంటి ఒక చైర్మన్. ప్రభుత్వం ఆయన నామినేట్ చేసింది, ఆయనకు హక్కులు అధికారం లేవు అనేటువంటి విషయాన్ని చెప్పారు. ఆయన తను ప్రతిపాదించగలరు అంతే. చర్యలు తీసుకోవడానికి కనీసం ఎఫ్ఐఆర్ కట్టాలి అని అంటే పోలీస్ స్టేషన్కి ఒక ఫిర్యాదు పంపించాలంటే కూడా అక్కడ ఉండేటువంటి ఒక ఉద్యోగం, పర్మనెంట్ ఉద్యోగం, అధికారం సంతకం పెట్టాలి. ఈయన చైర్మన్ దీని మీద కాదు అనే దాని మీద ఆయన మాట్లాడిన దాన్ని నేను చెప్పాను, జీవీ రెడ్డి మాట్లాడిన దాన్ని. అయితే 8 నెలల నుంచి ఈ నామినేటెడ్ పోస్టులో బహుశా 3 నెలలు అయి ఉండొచ్చు వచ్చి, ఈ 3 నెలల్లో జరిగిన పరిణామాలన్నీ కూడా వివరించారు. మరి ఇంత జరుగుతుంటే ఈయన తెలుగుదేశం పార్టీ లీడరు కాబట్టి నామినేటెడ్ పోస్ట్ ఇచ్చారు. మరి ప్రభుత్వంలో ఇలా జరుగుతున్నప్పుడు ఇది జరగటం లేదు అనేటువంటి అంశం లేదండి. ఇప్పుడు దాని గురించి చర్చ లేదు, జరుగుతుంది. ఆయన క్లారిటీగా చెప్పిన తర్వాత జరుగుతుందని మనం కూడా నిర్ణయించుకున్న తర్వాత దాని మీద ఆమోదం తెలియజేసిన తర్వాత ఫర్దర్గా ఏం జరగాలని చర్చిస్తున్నాం. జరగట్లేదని ఎవరు అంటలా. ఒకవేళ ఎవరన్నా రాంగ్ ఇంటర్ప్రిటేషన్ వస్తే అనుకోవచ్చు. ఏం చేయాలి, ఏం జరగాలి, ఒకవేళ ఇలాంటి తప్పులు జరుగుతుంటే ఆయన చెప్పినటువంటి తప్పులన్నీ ఏంది అసలుకి, జిఎస్టీకి సంబంధించి కానీ, లేకపోతే ఆడిట్కి సంబంధించినటువంటి వ్యవహారాలు కానీ, లేకపోతే అక్రమ చెల్లింపులు కానీ, కనీసము దర్యాప్తుకు సంబంధించినటువంటి విషయాలు సహకరించడం, ఇవన్నిటినీ ఈయన దృష్టికి వచ్చిన వెంటనే ఏం చేయాల్సినటువంటి పని, ఈయన తెలుగుదేశం నాయకుడు కాబట్టి సంబంధిత మంత్రి, ఆయన కూడా తెలుగుదేశం నాయకుడే అయి ఉంటాడు కదా, ఎలాగో వాళ్ళదే కదా ప్రభుత్వం, ఆయన దగ్గరికి వెళ్ళేసి కూర్చొని ఇలా ఉందండి ఇది పరిస్థితి, అధికారులు ఇలాగ మరి ఆయన ఖాతరు చేయటం లేదు, ఐఏఎస్ ఆఫీసర్స్ వాళ్ళు మరి పట్టించుకోవటం లేదు. ఎలాగ ఐఏఎస్ ఆఫీసర్స్ పట్టించుకోరు? ఈ నామినేటెడ్ పోస్టులు అంటే ఏముంటుంది ఆడ, నామినేటెడ్ పోస్టులు చాలా మంది ఇది పొలిటికల్ బేస్డ్ పోస్టులు కాబట్టి మరి అప్పుడు ఏం చేయాలి? సంబంధిత మంత్రి సంబంధిత అధికారుల్ని ఎవరైతే ఫైబర్ నెట్ లో ఉన్నటువంటి ఐఏఎస్ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ పిలిచి ఈ ఎవరైతే ఈ ఫైబర్ నెట్ కి సంబంధించినటువంటి చైర్మన్ ఉండే జీవీ రెడ్డికి సంబంధించినటువంటి ప్రతిపాదనలు ఏవైతే చేశారో వాటి మీద వాళ్ళ క్లారిఫికేషన్ అడగాలి, వాళ్ళ క్లారిఫికేషన్ తీసుకోవాలి, దాని మీద సమీక్ష చేయాలి, ఇవన్నీ చేయాలి. అయితే జీవీ రెడ్డి నేను వినలేదా లేకపోతే ఇంకోటి తెలియదు, ఎవరైనా మంత్రి దృష్టికి తీసుకెళ్ళాడా ఈ అంశాన్ని? ఆ మంత్రి ఏం చెప్పాడు? ఆ మంత్రి ఏమన్నా అధికారులతో రివ్యూ చేశాడా? లేదా అధికారులతో ఈయన వెళ్ళి కలిసి మాట్లాడా? వాళ్ళే ఈయన దగ్గరికి ఏమి రారు, ఐఏఎస్ ఆఫీసర్ రాకపోవచ్చు, ఈయన వెళ్ళొచ్చు, తప్పేం లేదు, బాధ్యత కదా మంది. ఈయన వెళ్తే ఒకవేళ ఐఏఎస్ ఆయన లెక్క చేయలేదా, ఈయన ప్రతిపాదన పట్టించుకోలేదా అనేటువంటి విషయాన్ని చెప్పాలి. అంటే ఈయన ఒక ప్రతిపాదన చేస్తే వాళ్ళు దానికి ఏమి ఆమోదం తెలియజేయాలి, వాళ్ళు దానికి ఏమి రెస్పాండ్ అవ్వలేదనే చెప్పాడు. ఈయన వెళితే వాళ్ళ దగ్గర నుంచి వచ్చినటువంటి ప్రతిపాదన ఏంటంటే తెలియదు. ఇది ఫైనల్ గా నాకు అర్థమైంది ఏంటి అని అంటే, జీవీ రెడ్డి ప్రకారంగా చెప్పినట్టు ప్రకారంగా ఈ ప్రభుత్వము గత ప్రభుత్వం చేసినటువంటి అక్రమాలకు సంబంధించినటువంటి అవశేషాలు ఇంకా అధికారుల రూపంలో ఇక్కడ ఉంటే వాళ్లే ఇప్పుడు కొనసాగుతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే అలాంటి అక్రమాలకు చేసినటువంటి వాళ్ళు ఇంకా కొంతమంది ఇక్కడ దీంట్లో కొనసాగుతూ ఉండుండొచ్చు. వాళ్ళు ఇప్పుడు అవన్నీ బయటపడితే మన గుట్టు కూడా బయటపడితేనా భయం ఉండుండొచ్చు. దానివల్ల ఏమైనా జరుగుతున్నటువంటి పరిణామాల మీద మరి ఈ ప్రభుత్వము ఎందుకు సీరియస్ గా యాక్షన్ తీసుకోలేకపోతుంది? జీవీ రెడ్డి లాంటి అశక్తులైనటువంటి వాళ్ళైతే మంత్రి కాదు, అదేవిధంగా ఈ ప్రభుత్వం కాదు కదా. ఈయన ముఖ్యమంత్రి దృష్టికి కూడా తీసుకుపోవచ్చు, మంత్రే కాదు. జీవీ రెడ్డి ఏమి చంద్రబాబు నాయుడిని కలవటానికి ఆయనకి పెద్ద కష్టమేం కాదు, మంత్రిని కలవటం ఆయనకేం పెద్ద కష్టం కాదు. వాళ్ళ పార్టీ మీటింగ్స్ జరుగుతూ ఉంటాయి. నాకు తెలిసి స్ట్రాటజీస్ మీటింగ్ లో రెగ్యులర్ గా జీవీ రెడ్డి చంద్రబాబు నాయుడు వాళ్ళతో రోజువారీగా మాట్లాడతానని ఇంతకు ముందు ఏదో డిబేట్ లో కూడా చెప్పున్నాడు. నారా లోకేష్ తో కూడా నేరుగా మాట్లాడేటువంటి ఇవన్నీ ఉన్నాయి. మరి వీళ్ళు ఎందుకు చర్యలు తీసుకోలేకపోయారు? కారణం ఏంటి అనేటువంటి దాని మీద ఇప్పటికే నేను చర్యలు తీసుకోలేదు కాబట్టి ఇదేదో మొత్తము ఇది ఫెయిల్ అయిందని నేను అంటలా. జీవీ రెడ్డి చెప్పిన దాని ప్రకారంగానే చెప్తున్నాను. ఇప్పటికైనా మన జరగాల్సినటువంటి పరిణామాల మీద నేను మాట్లాడుతున్నాను. జరిగింది మాత్రం అతి పెద్ద కుంభకోణం.
ఇది ఒక చిన్న ఏది వాళ్ళు చేసినట్టు కుంభకోణాల్లో అన్నిట్లో ఇది కూడా ఒకటి. దీన్ని కనీసం ఇలాంటిది వాళ్ళ చైర్మనే బయటికి తీసుకొచ్చాడు కాబట్టి ఇప్పుడుకైనా సరే మనం ఆలోచించాల్సింది ఏంటంటే, అందరం ఏం ఆలోచిస్తున్నాం అంటే, ఇంకా జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి వాళ్ళ అధికారులు జగన్మోహన్ రెడ్డికి ఏమైనా అతీతమైనటువంటి శక్తులే ఉన్నాయా? అతీతమైన శక్తులుండి వీళ్ళందరికి మచ్చింద్ర చేసేసి వీళ్ళకి మంత్రం వేసేస్తే ఇంకా జగన్మోహన్ రెడ్డి జపం చేస్తూ జగన్ 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 అని ఏమైనా కొట్టుకుంటా వాళ్ళు భజన చేస్తా ఉన్నారా? ఇవి ఏం కాదండి. జగన్ మర్చిపోండి. ఫస్ట్ గత కుంభకోణాల్లో వీళ్ళందరూ భాగస్వాములు. జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి మొదలు పెడితే వాళ్ళ గౌతమ్ రెడ్డి ఏదైతే చైర్మన్ గా పనిచేశాడో ఆయన దగ్గర నుంచి, ఇక్కడ ఉండేటువంటి అధికారుల దగ్గర నుంచి, వీళ్ళందరూ కింది స్థాయి ఉద్యోగుల దగ్గర నుంచి అందరూ భాగస్వాములుగా ఉన్నారు. తిన్నారు. ఎంతెంత తిన్నారు, ఎవరు వాటా ఎంత తిన్నారు. ఇప్పుడు అవన్నీ కన్నా బయటకు వస్తే ఎవరికి వాళ్ళు భయపడి దీన్ని కప్పి పెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మరి కప్పి పెట్టేటువంటి దాన్ని బయటికి తీయటానికి జగన్మోహన్ రెడ్డి ఏమి అడ్డుకోలేడండి. జగన్మోహన్ రెడ్డి స్థాయి ఏంటి? జగన్మోహన్ రెడ్డికే దిక్కు లేదు. జగన్మోహన్ రెడ్డి మీద ఆయన ఒక తప్పు చేసినట్టు దీంట్లోకైనా అతని పాత్ర కూడా ఉందంటే అతని మీద కేసు పెట్టచ్చు. జగన్మోహన్ రెడ్డిది ఏముంది? గౌతమ్ రెడ్డి మీద కేసులు పెట్టచ్చు. ఎవరైతే గతంలో ఎండీలుగా పనిచేశారు, గతంలో వాళ్ళు ఎవరైతే వాళ్ళ మీద విజిలెన్స్ ఎక్కడ వాళ్ళ మీద ఎఫ్ఐఆర్లకు సంబంధించినటువంటి వ్యవహారం ఇవన్నీ కూడా కేసులు నమోదు చేసి దాని మీద చర్యలు తీసుకోవచ్చు. ప్రభుత్వానికి ఆ విధమైనటువంటి అధికారం ఆంధ్రప్రదేశ్ ప్రజలు 164 సీట్లు ఇచ్చేసారు మీకు. మీరు చర్యలు తీసుకోవచ్చు. ఈ రోజున ప్రతి మాట జీవీ రెడ్డి మాట్లాడేటువంటి ప్రతి మాట ఈ ప్రభుత్వ వైఫల్యాలని బట్టబయలు చేసేటువంటి విధంగా ఉంది. అది నేను ఫెయిల్యూర్ అన్నాం. కనీసము జీవీ రెడ్డి లాంటి ఇంటలెక్చువల్ కాబట్టి ఈ విధంగా నా బయటకు వస్తే ఇదేమైనా సెట్ రైట్ అయిద్దామో అనేటువంటి దాంట్లో ఆయన చెప్పుండొచ్చు. ఆయన తప్పు అని నేను అంటోలా. మంచి పని. ఏం తప్పు అయితే ఏముంది, మనం ఏం చేయలేకపోతున్నాం, మన ప్రభుత్వం ఏం చేయలేకపోతుంది అని మాట్లాడుకుంటే తప్పు ఏం కాదండి. ఏం జనం శిక్ష వేస్తారా? ఏమన్నా మా తప్పు జరిగింది, ఏం చేయలేకపోతున్నాడు, ఏదైనా చేయడానికి అవకాశం ఉంటుంది కదా. ఇప్పుడు మంత్రి రెస్పాండ్ అవుతాడు, లేక ఐఏఎస్ ఆఫీసర్ మీద ఉండేటువంటి చీఫ్ సెక్రటరీ ఉంటాడు. చీఫ్ సెక్రటరీ నువ్వేందా ఐఏఎస్ ఆఫీసర్ ఈ విధమైనటువంటి అవినీతి ఉంటే, కరప్షన్ ఉంటే నువ్వేంటి వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నావు ఉంటేనే సిఎస్ కంప్లైంట్ చేయొచ్చు. కార్యనిర్వాహక వ్యవస్థ, అదే విధంగా ఏది ప్రజల ద్వారాగా ఎన్నికైనటువంటి వ్యవస్థ, వీళ్ళిద్దరూ కలిసి దీన్ని జీవీ రెడ్డి లాంటి నామినేటెడ్ పోస్ట్ లో ఉండేటువంటి వాళ్ళు బయటికి తీసుకొచ్చినటువంటి ఈ అంశాన్ని మరింత వేగంగా ముందుకు తీసుకెళ్లి ఈ అవినీతిని బట్టబయలు చేయాలి. నిందితులు ఎవరు ఉన్నారో వాళ్ళ మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అంతే తప్ప జగన్మోహన్ రెడ్డి వాసన, జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి ఆఫీసర్తో ఆ మాట దయచేసి ఆపండి. జగన్మోహన్ రెడ్డి ఇంట్లో పాలేరులుగా ఉండే ఆఫీసర్లు ఎవరన్నా ఉంటే ఉంటారు, వాళ్ళు ఉంటే ఉండదు, వాళ్ళ మీద చర్యలు తీసుకోండి. ఎవరు నాకు తెలిసి అయితే అలా ఉండేవాళ్ళు కదా. ఎవరు వాళ్ళు కరప్షన్ చేసి దాంట్లో మునిగిపోయి భయపడుతూ ఉండేవాళ్ళు తప్ప జగన్మోహన్ రెడ్డి కోసం ఆయన ఏదో జగన్మోహన్ రెడ్డి ఒక మంత్రం వేసేస్తే వీళ్ళందరూ జైలుకు పోవడానికి సిద్ధంగా ఉంటారు. జగన్మోహన్ రెడ్డి కోసం ఎవరు జగన్మోహన్ రెడ్డి కోసం వీళ్ళెందుకు జైలుకు పోతారు? వీళ్ళ మీద రేపొద్దున కేసులు నమోదవుతాయి, వీళ్ళు సస్పెండ్ అవుతారు, వీళ్ళు రేపొద్దున జైలుకు పోయే పరిస్థితి. ఎందుకు వాళ్ళు అలాంటి రిస్క్ తీసుకుంటారు? ఇక్కడ కరప్షన్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ పాయింట్. నిర్లిప్తత, అదే విధంగా నిర్లక్ష్యము, ప్రభుత్వం యొక్క చేతకాని తనము ఇక్కడ స్పష్టంగా కనపడుతుంది. రైట్ కృష్ణ బాజీ గారు, యాక్చువల్గా ఏనుగులాగా ఉన్న సంస్థను పీనుగులాగా చేశారని చెప్పేసి జీవీ రెడ్డి గారు ఆవేదన చెందుతున్నారు. దాదాపు 2000 కోట్ల రూపాయల టర్నోవర్ ఉన్నటువంటి సంస్థని నయ్యా పైసా లేనటువంటి ఆఖరికి డెట్ రీడింగ్ సంస్థగా మార్చేశారు. సరే, ఆ లెక్కలేంటో చూద్దామని చెప్పేసి అకౌంట్స్ అడిగితే అకౌంట్స్ బుక్స్ కూడా ఇవ్వడం లేదని చెప్పేసి ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఎలా చూడాలి సార్? అంటే చైర్మన్కి అంటే అంత లెక్కలేనితనంగా ఉంటాయి, నామినేటెడ్ పోస్ట్ కదా నీది, నిన్నేంటి పట్టించుకునేది అనే ఒక తెంపరతనంగా భావించాలా? ఎట్లా చూడాలి అసలు? దీన్ని సెటరేట్ చేసేది ఎట్లా అసలు సాధ్యపడుతుందా? ఆయన అది కూడా అంటున్నాడు, ఒకవేళ సెటరేట్ చేయలేకపోతే నేను తప్పుకుంటానని కూడా అంటున్నాడు ఆయన. సురేష్ గారు, ముందుగా మీకు అట్లాగే మన 24x7 వీక్షకులకి, ప్యానల్ పెద్దలందరికీ కూడా నమస్కారం. ఇప్పుడు ఇదే సబ్జెక్ట్ మీద గతంలో కూడా మనం అనేక సార్లు మాట్లాడుకున్నాం, డిబేట్లో చెప్పుకున్నాం. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో చాలా విచక్షణారహితంగా, విచ్చలవిడిగా అవినీతి ఈ ఏదైతే ఏపీ ఫైబర్ నెట్లో జరిగింది అనేది రూఢి అయింది, రుజువులతో సహా బయటకు వచ్చినాయి. దానికి సంబంధించిన అప్పటి ఎండీని
విషయంలో కానివ్వండి, అక్కడ ఎంప్లాయీస్ విషయంలో కానివ్వండి, అక్కడ ఏం జరిగిందో అనేది అందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు ఇవాళ పదే పదే మళ్ళీ ఆ గతంలో ఇలా జరిగిందని చెప్పుకోవడం కంటే, ఇప్పుడు గతంలో జరిగిన అవినీతి ఏదైతే ఉందో, అనవసరమైన ఎంప్లాయ్మెంట్ చేయించి ఆ డబ్బంతా కూడా అటు ఇటు రూట్స్ మళ్ళించి ఎక్కడో బొంబాయిలో ఉన్న అకౌంట్స్లోకి దారి మళ్ళించడం, అట్లాగే ఎక్కడెక్కడో ఈ సంస్థకు సంబంధం లేని వాళ్ళని ఎంప్లాయీస్గా చూపించడం, ఇవన్నీ మోసపూరితమైన అడ్మినిస్ట్రేషన్ జరిగి చాలా వేల కోట్ల రూపాయలు దోచుకున్నారు. అయితే ఇప్పుడు ప్రభుత్వం మారింది, కొత్త ప్రభుత్వం వచ్చింది. ఈయన జీవి రెడ్డి గారు ఒక మంచి నిబద్ధత కలిగిన పర్సన్, ఈయన్ని చైర్మన్గా వేశారు. అయితే ఇప్పుడు ఇక్కడ నాకు అర్థం కాని విషయం ఏంటంటే, ఎక్కడైనా కానీ ఎవరైనా కానీ ఒక అవినీతి చేసినవాడు కానివ్వండి, ఒక దొంగ కానివ్వండి, ప్రభుత్వం మారిన తర్వాత భయపడతా ఉంటారు. అయ్యో మేము దొంగతనం చేసామో పట్టుబడతామేమో, మనం శిక్ష పడుద్దామో అని చెప్పేసి భయపడతా ఉంటాం, లేకపోతే ఉద్యోగం ఊడగొడతారేమో, వెళ్ళిపోతామేమో అని చెప్పేసి. అలాంటిది ఈవేళ జీవి రెడ్డి గారు ఆయన మాట్లాడిన మాటల్లో చూస్తే కనుక ఏమాత్రం భయం లేకుండా ఈ ప్రభుత్వం పట్ల, ఇప్పుడు జీవిరెడ్డి గారు లేకపోతే చైర్మన్ గా, ఒక ఏపీ ఫైబర్ నెట్ చైర్మన్ గా మనం చూడక్కర్లా, ప్రభుత్వంగానే చూడాలి దీన్ని. ప్రభుత్వ సంస్థ ఇది, ఒక కార్పొరేషన్ ప్రభుత్వ సంస్థే. కాబట్టి ప్రభుత్వం మీద ప్రభుత్వం ఏదో చేస్తుందని, ప్రభుత్వం శిక్షిస్తుందని, లేకపోతే ఉద్యోగాలు పోతాయని ఏమాత్రం భయం లేదు అంటే ఏ స్థాయిలో ఈ అధికారుల మైండ్ సెట్ ఉంది అనేది మనం క్లియర్ కట్ గా అర్థమవుతా ఉంది. ఇప్పుడు ఏమి చేయలేరా వీళ్ళని? ఇప్పుడు 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 చూస్తే వివరాలు చూస్తే కనుక 3 నెలల నుంచి ఇప్పుడు వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా, జీవిరెడ్డి గారు బాధ్యతలు తీసుకున్న తర్వాత కూడా 3 నెలల నుంచి కూర్చోబెట్టి జీతాలు ఇస్తున్నాం, ₹1 ఆదాయం లేదు, ఎందుకు పని చేయాలి అర్థం కావట్లేదని నిస్సహాయతను ఆయన వ్యక్తం చేస్తున్నాడంటే గా ఉంది అడ్మినిస్ట్రేషను. ప్రభుత్వం పట్ల భయం కానీ బాధ్యత కానీ ఏమీ లేకుండా ఏ రకంగా వీళ్ళు ప్రవర్తిస్తా ఉన్నారు, ఏ రకంగా ఉంది అనేది చాలా ఆశ్చర్యంగా ఉందండి. ఆశ్చర్యంగా ఉంది, అట్లాగే భయంగా కూడా ఉంది. ఎంత ప్రజాధనం ఇట్లా దుర్వినియోగం అవుతుంది. ఈ ఒక్క కార్పొరేషనే కాదు, చాలా కార్పొరేషన్స్ ఉన్నాయి. ఆ కార్పొరేషన్ లో కనుక వెళ్తే ఆటి లోతుల్లోకి ఏ రకంగా ఎన్ని రకాల పుట్టలు పాములు బయటకు వస్తాయని చెప్పి చూస్తే ఆందోళనగా కూడా కలుగుతా ఉంది. ఇక్కడ మనం 2 అంశాలండి. ఒకటి, జరిగిపోయిన గతంలో జరిగిన అవినీతి అక్రమాలని తవి తీసి ఏదైతే వృధా అయిన డబ్బుని రికవరీ చేయటమా, లేకపోతే బాధ్యుల్ని కఠినంగా శిక్షించడము అనేది ఒక పార్ట్ అయితే, రెండో పార్ట్ అసలు ఏపీ ఫైబర్ నెట్ ఆవశ్యకత ఉందా ఈ రాష్ట్రానికి, దాన్ని ఏ రకంగా మనం భవిష్యత్తులో డెవలప్ చేయాలి, దానికి ఎంత పెట్టుబడి కావాలి, నయా పైసా ఆదాయం లేదంటున్నారు. ఈ 9 నెలల కాలంలో ఒక్క కొత్త కనెక్షన్ ఇవ్వలేదంటున్నారు. ఇన్కమ్ సోర్స్ లేదు, ఎంప్లాయీస్ అయితే ఉన్నారు, వాళ్ళకి నెల జీతాలు ఇవ్వాలి, ఆఫీసులు ఉన్నాయి, మెయింటెనెన్స్ ఉంటుంది, ఇదంతా కూడా మరి భారం అవుతుంది. అలాంటప్పుడు ఎలా డెవలప్ చేయాలి దీన్ని భవిష్యత్తులో? జరిగిపోయిన అవినీతి పక్కన పెట్టండి, భవిష్యత్తులో ఏపీ ఫైబర్ నెట్ పరిస్థితి ఏంటి, దీన్ని ఏ రకంగా ముందుకు తీసుకెళ్ళాలి, ప్రజలు దీన్ని ఆదరిస్తున్నారా, అవసరం ఉందా? ఎందుకంటే టెక్నాలజీ మారింది అప్పటికి ఇప్పటికి. ఏపీ ఫైబర్ నెట్ కు సంబంధించి పెట్టినప్పుడు దాని విలువ కానీ, ప్రజలు దాన్ని ఆదరించిన విధానం కానీ వేరు. అప్పట్లో ఏంటంటే ఆప్టిక్ ఫైబర్ టెక్నాలజీ తోటి మంచి క్రిస్టల్ క్లియర్ పిక్చర్స్ తోటి ఇస్తామని చెప్పేసి అప్పట్లో ప్రైవేట్ రంగంలో ఉన్న కేబుల్ నెట్ కనెక్షన్స్ వాళ్ళు కూడా ప్రచారం చేశారు. సేమ్ లెవెల్లో పేదలకి మరి తక్కువ రేటులో కేబుల్ కనెక్షన్స్ ఇవ్వడం, మరి వినోదాన్ని అందించడం ఇంటింటికి గ్రామాల్లో కూడా అనే కాన్సెప్ట్ తోటి దాన్ని స్టార్ట్ చేశారు. కానీ ఇవాళ పరిస్థితులు మారిపోయినాయి. ఇవాళ ఇంటర్నెట్ అరచేతిలోకి వచ్చేసింది. ఇవాళ ఫైబర్ నెట్ ద్వారా ఇంటర్నెట్ ఇస్తానన్నా కానీ పెద్దగా ఆదరించే పరిస్థితి లేదు. అట్లాగే కేబుల్ కనెక్షన్స్, మామూలుగా శాటిలైట్ కనెక్షన్స్ నే ప్రజలు ఆదరించడం తగ్గింది. మళ్ళీ దీన్ని ఇప్పుడు ఈ కేబుల్ నెట్ తోటి మళ్ళీ ప్రసారాలు ఇంటింటికి గ్రామాల్లో అవసరం ఉందా, దీనికి పెట్టుబడి పెట్టాలా, దీని మనుగడ ఉందా అనేది ఒక $1 మిలియన్ క్వశ్చన్ గా దీన్ని చూడాలి. కాబట్టి ఏంటంటే ఈరోజు మనం ఈ 2 అంశాలని క్షుణ్ణంగా అధ్యయనం చేయాల్సిన అవసరం ఉంది. ఒకటి, జరిగిపోయిన అవినీతి నుంచి రికవరీ ఎలా చేయాలి, బాధ్యులను ఎలా శిక్షించాలి కఠినంగా భయపడేటట్టుగా. ఆ భయం అనేది ఎందుకు లేదు ప్రభుత్వం అంటే నాకు అర్థం కావటం లేదు. ఎందుకంటే చట్టాలు బలహీనమా, చట్టాలని అమలు చేసే వాళ్ళు బలహీనులా? ఇది తేల్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఏంటంటే ఈ ఎన్డీఏ ప్రభుత్వం మరి కఠినంగా ఉక్కుపాదంతో అవినీతిని
మరి అణిచివేస్తున్నాము అనే ఒక సంకేతాలు గనక వెళ్ళకపోతే ఏ డిపార్ట్మెంట్ అయినా కానివ్వండి, ఏ కార్పొరేషన్ అయినా కానివ్వండి, ఇలాంటి వాతావరణమే బయటకు వస్తాయి, ఇలాంటి వార్తలే మనం వినాల్సి వస్తుంది. కాబట్టి ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం మేల్కొని జరిగిన అవినీతిని బయటకు లాగడం, బాధ్యుల్ని కఠినంగా శిక్షించే విధమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. రెండోది, భవిష్యత్తులో ఈ ఏపీ ఫైబర్ నెట్ యొక్క భవిష్యత్తు ఏంటి? దీన్ని ఏ రకంగా ఆధునీకరిస్తారా? ఇవాళ ఉన్న అప్డేటెడ్ టెక్నాలజీని అడాప్ట్ చేసుకొని దీన్ని ముందుకు తీసుకెళ్తారా, లేకపోతే దీన్ని ఏ రకంగా చేయాలనే నాకు తెలిసి జీవీ రెడ్డి గారి మైండ్ లో మెదులుతున్న ఈ సంశయం కానీ ఆందోళన అంశాలు ఇవే ఉంటాయి అనేది నేను అనుకుంటా ఉన్నాను. కాబట్టి ఏంటంటే ఇప్పుడు దీనికి ఆదాయం లేని ఒక సంస్థ భారం అవుతుంది. రేపైనా కానీ జీవీ రెడ్డి గారు లాంటి ఒక వ్యక్తి, ఉన్నతమైన వ్యక్తి, ఆశయాలు ఉన్న వ్యక్తి టేకప్ చేసి ఒక నిస్సారవంతమైన ఒక కార్పొరేషన్ గా మిగిల్చడం దీన్ని, లేకపోతే ముందుకు తీసుకెళ్లాలనే సంశయం కూడా నేను అనుకోవడం జీవీ రెడ్డి గారిలో ఉంటుంది. కాబట్టి దీన్ని మనం క్లియర్ కట్ గా ఒక క్లారిటీ తీసుకురావాల్సిన అవసరం కూటమి ప్రభుత్వం ఉంది అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. సురేష్ గారు. రైట్. విజయ్ గారు, అసలు జీవీ రెడ్డి గారిని ఆయనకి ఉన్నటువంటి క్వాలిటీస్కి లేకపోతే ఎలిజిబిలిటీకి తగ్గ అసలు కార్పొరేషన్కి చైర్మన్గా చేశారా అనే ఒక సంశయం కూడా వస్తుంది. లేదంటే కనుక అసలు ఫంక్షనాలిటీ లేనటువంటి అసలు మళ్ళీ ఎగ్జిస్టెన్స్లోకి వస్తుందా రాదా అనేటువంటి సంస్థకి ఆయన్ని చైర్మన్ చేయడం ద్వారా ఆయన ఒక ఇరకాటంలో పెట్టారేమో అన్న ఒక ఇది కూడా ఆయన మాటలో వ్యక్తం అవుతుంది. విజయ్ గారు. విజయ్ కిరణ్ గారు. సార్, ఒకటి ఇక్కడ ఇంపార్టెంట్ సబ్జెక్ట్ చెప్తానండి. ఈ స్కామ్ ఏ విధంగా జరిగింది అనేటువంటి మీకు చెప్పా, కనెక్షన్స్ తీసుకున్నారనేటువంటి చెప్పా. ఇంకా కీలకమైనటువంటిది ఏంటంటే అండి, ఇంకా నాకు తెలిసి ఏపీ మన చైర్మన్ గారికి కూడా తెలిసి ఉండకపోవచ్చు, ఈ లోకల్ గా ఉండే వైసీపీ నాయకులు ఈ కేబుల్ నెట్వర్క్స్, ఇప్పుడు ఫర్ సపోజ్ ఒక ఏరియా ఉందండి, భారతపేట అనే ఒక ఏరియా ఉంది. ఆ ఏరియాకి జమ్ముల ప్రసాద్ గారని ఆయన ఆ ఏరియాకి ఏబీ ఫైబర్ నెట్ తరఫున కన్సర్న్డ్ ఏరియా డిస్ట్రిబ్యూటర్, ఆయనకి ఒక 1000 కనెక్షన్స్ ఉన్నాయి. 1000 కనెక్షన్స్ ఉంటే ఏది జయలక్ష్మి స్టార్ పాయింట్ అనేటువంటిది ఒక కేబుల్ నెట్వర్క్ పెట్టి, ఏది గుంటూరు నగరానికి సంబంధించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిప్యూటీ మేయర్ జయలక్ష్మి స్టార్ పాయింట్ అనేటువంటి ఒక పాయింట్ పెట్టి, దాంట్లో ఏం చేశాడంటే, ఇప్పుడు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఏపీ ఫైబర్ నెట్వర్లు లైన్ లాగారు, దానికి సంబంధించిన సెటప్ బాక్సులు పెట్టారు, అలాగే డిస్ట్రిబ్యూషన్ పాయింట్స్ ఉంటాయి కదా, ఆ ఇన్వెస్ట్ మొత్తం కూడా ఏపీ ఫైబర్ నెట్. ఇది జస్ట్ ఏం చేశారంటే వీళ్ళ పేరు పెట్టుకొని కనెక్షన్స్ మాయని చెప్పి డబ్బులు వాళ్ళు వసూలు చేసుకున్నారు. ఇది ఎంత భయంకరంగా అంటే, ఒక్క ఏరియాలోనే 1000 కనెక్షన్స్ ఉంటాయి అతనికి, జమ్ముల ప్రసాద్ అనే అతనికి. ఆ 1000 కనెక్షన్లు ఒక్క ఏరియాలోనే తీసుకున్నారంటే ఇది ఎన్ని వేల కోట్ల రూపాయల స్కామ్ అనేటువంటిది మనం ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. మీరు ఈ డిబేట్కి సంబంధించి మా చైర్మన్ గారికి కూడా మీరు నాకు లింక్ పంపిస్తే అది కూడా పంపిస్తాను. ఖచ్చితంగా మన ఈ ఏపీ ఫైబర్ నెట్ కి సంబంధించింది మాత్రం మనం ఊహించేంత తక్కువది మాత్రం కాదు. ఏదో ఒక 10 కోట్లో 20 కోట్లో 50 కోట్లో కాదు. చూడండి అసలు ఎంత దారుణం అంటే, సెటప్ బాక్సులు ఫైబర్ నెట్యే, వైరు ఫైబర్ నెట్దే, ఏపీ ఫైబర్ నెట్దే, దానికి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చరు, ఇన్వెస్ట్మెంట్, కనెక్షన్స్ మొత్తం ఏపీ ఫైబర్ నెట్. డబ్బులు కలెక్ట్ చేసుకుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు. ఇక్కడ జరిగింది ఈ స్థాయిలో, ఇక్కడే జరిగితే ఎన్ని వేల కోట్ల రూపాయల స్కామో ఇది. ఇదేదో నేను ఊరికే చెప్పడం కాదు, ఇది ఆన్ రికార్డ్ గా జరిగినటువంటి దోపిడీ. ఈ దోపిడీ పైన పెద్ద యుద్ధమే జీవీ రెడ్డి గారు చేస్తున్నారు. ఖచ్చితంగా దీన్ని బయట పెట్టాల్సిందే. ఎవరెవరైతే దీంట్లో చేసినటువంటి నేరాలు డబ్బులు రికవరీ చేయాలా, దాంతో పాటుగా కఠినమైన శిక్షలు వేసి వాళ్ళని జైలుకు కూడా పంపించాల్సిన అవసరం ఉందండి. అంటే విజయ్ గారు, ఈ స్థాయిలో జరిగింది కాబట్టి విజిలెన్స్ ఎంక్వైరీకి కూడా సహకరించడం లేదు అని జీవీ రెడ్డి గారు చెప్పిన దాన్ని ఆ రకంగానే భావించాలేమో. అయితే ఒక్కసారి కూడా దీనికి సంబంధించిన ఎండి విజిలెన్స్ వాళ్ళని కలిసినటువంటి దాఖలాలు లేవు, అసలు దానికి సంబంధించిన మినిట్స్ కూడా లేవు అని చెప్పేసి. సార్ అసలు మీకు ఇంకొక విషయం అంటే, దీనికి సంబంధించి నేను కూడా రేపో మ్యాక్సిమం మండే కానీ
జీవి రెడ్డి గారిని కలవబోతా ఉన్నాను, ఈ జరిగిన స్కామ్ కూడా చెప్పబోతా ఉన్నాను. అసలు వీళ్ళు ఆల్రెడీ కోట్లు కొల్లగొట్టేశారండి. నేను అనుకోవటం వాళ్ళు ఉద్యోగం పైన పట్టించుకునే పరిస్థితిలో లేరు. ఉద్యోగం చాలా చిన్న మేటర్ వాళ్ళకి. ఇప్పుడు కేవలం చట్టం వాళ్ళ వెంట పడితే ఉన్నటువంటి ఒక భయం తప్ప వాళ్ళకి ఉద్యోగంతో పనే లేదండి. అన్ని కోట్ల రూపాయలు కొల్లగొట్టారు. ఇది పెద్ద మాఫియా అండి, ఏదో అల్లా టప్ప చిన్న మాఫియా కాదు. కాబట్టి ఇంకొక విషయం, ఏపీ ఫైబర్ నెట్ ఇట్లా దోచుకుంటే వేరే నెట్వర్క్స్ ని ఎట్లా బెదిరించారనుకుంటున్నారు? ఆ కనెక్షన్స్ డైరెక్ట్ గా వెళ్ళటం, వాళ్ళు పీకేయటం, వీళ్ళు పెట్టేయటం. అంటే ఇక ఎక్కడ కూడా ఎవరి ఇంట్రెస్ట్ ఏం లేదు. మాకు అధికారం, మాకు బలం ఉంది. ఇప్పుడు కరెంట్ పోల్స్ పైన ఎవరైనా లైన్ నడుపుకోవడానికి డబ్బులు కడతారు, దానికి సంబంధించి లీగల్ గా జరిగేది అది. టకమని ఎక్కడికక్కడ లైన్లు కట్ చేయించారు ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వాళ్ళతో. మేమందరం కూడా ఆ రోజున ఉద్యమం చేస్తే ఏదో ఇద్దరు చిన్న అధికారుల మీద చర్యలు తీసుకున్నాం. అంటే ఇదేదో లిక్కర్ మాఫియా, శాండ్ మాఫియా, వైన్ మాఫియానే, మైన్ మాఫియానే కాదండి, అంతకు మించిన మాఫియా ఈ కేబుల్ మాఫియా. చాలా పెద్ద సాహసోపేత నిర్ణయం తీసుకున్నాడు జీవిరెడ్డి గారు. ఖచ్చితంగా దీన్ని మేము కూడా మండే కలవబోతా ఉన్నాం. దీనిపైన తీవ్రమైనటువంటి చర్యలు తీసుకోవాలా. కోట్ల రూపాయలు ఉన్నాయి, వాటిని రికవరీ కూడా చేయాలి. రైట్, ఓకే. వెంకటేశ్వర్లు గారు కూడా జాయిన్ అయ్యారు. వెంకటేశ్వర్లు గారు, జీవి రెడ్డి గారు 2 నెలల తర్వాత మరోసారి మీడియా ముందుకు వచ్చారు. ఆయన తన ఆక్రోశాన్ని మా మీడియాతో పంచుకోవడం జరిగింది. ఎందుకంటే ఎవరూ సహకరించడం లేదని చెప్పి, బీయింగ్ ఏ చైర్మన్ ఆయన మాటను ఎవరు లెక్క చేయడం, ఆఖరికి అకౌంట్స్ కూడా చైర్మన్కి ఇవ్వటం లేదని చెప్పేసి చెప్పడం, అలాగే విజిలెన్స్ ఎంక్వైరీకి సహకరించకపోవడం, 400 మందిని తీసేయబోతున్నాం అని చెప్పేసి మనం 2 నెలల క్రితం మాట్లాడినప్పుడు మనం విన్నాము. దాని మీద అప్పుడు మనం మాట్లాడుకున్నాం, డిబేట్ కూడా పెట్టాము. అయితే ఈ రోజుకి కూడా ఆ 400 మందిలో ఒక్కళ్ళని కూడా తీసేసే దానికి సంబంధించిన ఫైల్ మీద సంతకం పెట్టలేదట ఎండి గారు. మరి ఇదంతా ఎలా చూడాలంటే, ఒకవేళ ఇవన్నీ కనుక ప్రక్షాళన జరిగితే మళ్ళీ వీళ్ళ పాత్ర అంతా కూడా బయటపడుతుందని చెప్పేసి అసలు నామరూపాలు లేకుండా చేయడానికి, చంపేయడానికి చూస్తున్నారు ఈ సంస్థను అని చెప్పేసి ఆయన ఆక్రోశం వెలగొక్కుతున్నటువంటి పరిస్థితి. ఎలా చూడాలి సార్? ప్రక్షాళన జరిగే అవకాశమే కనపడటం లేదంటున్నాడు ఆయన. అందరికి నమస్కారం. హలో, అందరికి నమస్కారం అండి. ఏపీ ఫైబర్ నెట్ అనేది చాలా చాలా ప్రజలకి ఉపయోగకరమైనది, ప్రజలకు అందుబాటులో ఉన్నది. ఈనాడు ఉన్నటువంటి కార్పొరేటీకరణలో ఈ పెద్ద పెద్ద రేట్లు, ఫస్ట్ చిన్న రేట్లతో ప్రారంభించి ప్రజలపైన భారాలు వేసి వినోదాన్ని కూడా అమ్ముకున్నటువంటి ఈ కాలంలో ఏపీ ఫైబర్ నెట్ అనేది అత్యంత ప్రజలకి, పేదలకి దగ్గరగా అందుబాటులో ఉన్నటువంటి వ్యవస్థ. అందులో నేను కూడా ఒక లబ్ధిదారుని. 1200 రూపాయలు డిపాజిట్ చేసి దాదాపు 2-3 ఏళ్ళు అనుభవించాం. ఇప్పుడు విజయవాడ నుంచి పక్కకు మారిన తర్వాత ఇప్పుడు ఏవి ఫైబర్ నెట్ మాకు రావట్లేదు. దాని తర్వాత ఇప్పుడు మేము చాలా పే చేయాల్సి వస్తుంది. అంటే అంత విలువైంది, అంత కీలకమైంది, ప్రజలకు ఉపయోగకరమైనది ఏపీ ఫైబర్ నెట్ అనేది. ఈ ఏపీ ఫైబర్ నెట్లో దాదాపు 356 మంది అనధికారికంగా డబ్బులు ఇందులో తీసుకొని, జీతాలు ఇందులో తీసుకొని ఎవరికి సేవ చేశారో మనం గతంలో చర్చించాం. నాకు తెలిసిన విషయం మీ దృష్టికి తీసుకొస్తున్నాం. అదేవిధంగా ఇప్పుడు గవర్నమెంట్ వచ్చి 9 నెలలు అవుతుంది. పోస్టులో ఉన్నటువంటి చైర్మన్ ఆయన ఆవేదాన్ని, బాధని వెలిపిస్తున్నాడు. దాన్ని మనము యాక్సెప్ట్ చేయొచ్చు. ఆయన యొక్క మీ ఆడియో ఫ్రీజ్ అవుతుంది సార్, సిగ్నల్ ప్రాబ్లం ఉన్నట్టుంది. స్పోక్స్ పర్సన్ చెప్తూ టెక్నాలజీ దీని భారం అన్నారు. ఖచ్చితంగా ఇది భారం అయినటువంటిది కాదు. టెక్నాలజీ ఇంకొక 5 years తర్వాత అవసరమైంది కూడా అప్పుడే ప్లాన్ చేసి హై ఎండ్ టెక్నాలజీతో పెట్టినటువంటి వ్యవస్థ అండి. అంటే ఫ్యూచర్ 20 years తర్వాత టెక్నాలజీ అప్గ్రేడ్ అయినా సరే ఇబ్బంది లేకుండా ఉండటానికి అవసరమైనటువంటి టెక్నాలజీ అప్పుడు వాడారు. ఆ టెక్నాలజీతోనే కోట్లు కొట్టుపడేశారు. సో దానివల్ల భారం అయితే ఏం లేదండి, చాలా లాభదాయకంగా నడిచేటువంటి దీన్ని ఖచ్చితంగా ఒక పెద్ద బ్రేక్ త్రూ అవుతుందండి. ఆంధ్రప్రదేశ్లో ఫైబర్ నెట్ స్కామ్ అనేది
మనం ఊహించినంత పెద్ద స్కామ్. ఖచ్చితంగా ఇది మనం ఊహించమండి అంత పెద్ద స్కాము. దీంట్లో పెద్ద పెద్ద తలకాయలన్నీ కూడా శిక్ష అనుభవించాల్సినటువంటి పరిస్థితి ఖచ్చితంగా ఏర్పడింది. రెవెన్యూకి సంబంధించి కూడా వేల కోట్లే, వందల్లో కూడా ఉండదు ఇది.